మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు వీరేంద్ర యాదవ్ గారు ఉన్నారు. వీరేంద్ర యాదవ్ గారు నమస్తే అండి. వీరేంద్ర యాదవ్ గారు, అంటే ప్రధానంగా బీజేపీకే ఇది లాభం అవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా బీజేపీ గెలిచింది. ఇక్కడ కూడా బీజేపీ ఆ విధంగా చేస్తుంది. ఎందుకంటే దాదాపు మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 70 లక్షల ఓట్ల దాకా గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఈ 70 లక్షల ఓట్ల ప్రభావం మొత్తం బీసీ ఎస్టీ రిజర్వేషన్లు మారిపోయే అవకాశం ఉంటుంది. దీని తర్వాత వెంటనే నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా బీజేపీ తన కోసం తాను చేసుకుంటుంది తప్పించి సామాన్యులకు కొంత ఇబ్బందే, ప్రజలకు దీనివల్ల ఇబ్బందే అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. స్వయంగా ప్రజలందరి నుంచి కూడా ఇది వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలామంది ఓట్లు గల్లంతైపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళతో ఈ ప్రక్రియ ముగిసిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను రేపు ఓటో అప్లై చేసుకుంటే మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇదంతా ఏంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్మూత్గా చేసి ఉంటే బాగుంటుంది కదా అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏమంటారు మీరు? అందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకి అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ఆల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా. మరి ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ అని మనం ఏదో మాట్లాడుతున్నామో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మెయిన్ గా డేట్ ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు మీ దగ్గరికి ఎవరు బిఎల్ఎల్ రాలేదని చెప్తున్నారు. సార్, మీరు ఒక బాధ్యత అయిన సిటిజన్ సార్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది, మీ 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 దగ్గర బిఎల్ఓలు వస్తారు, లేకపోతే మీ దగ్గర పలానా సెంటర్ దగ్గర వచ్చి మీరు, నేను తప్పు అడగకూడదు, మీది ఏ కాన్స్టిట్యున్సీ నేనైతే చెప్పగలుగుతాను. జూబ్లీ హిల్స్ అండి, చెప్తా మీకు, పర్లేదు, ఇబ్బంది లేదు. మాది జూబ్లీ హిల్స్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఒకటి నేనేమంటానంటే ఎగ్జాంపుల్ సార్, మీ ఎగ్జాంపుల్ నేను అందరూ అంటే ప్రజలందరి తరపున నేను మాట్లాడుతున్నా, నేను ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరే చెప్పారు జూబ్లీ హిల్స్ నాది, నా జూబ్లీ హిల్స్ లో ఒక్క నిమిషం నాది జూబ్లీ హిల్స్ సార్. ఇప్పుడు నేను పొద్దున్న 10కి ఆఫీస్కి వెళ్తా, సాయంత్రం 7 గంటలకు వస్తాను. అందరికి ఎక్కడ జరుగుతుంది ఎలా తెలుసుకోవాలి? ఆదివారం సార్, ఆదివారం ఉంది సార్, ఆదివారం పెడతలేరుగా. ఈ సమయంలో, ఈ ప్రక్రియ సమయంలో ఏ ఆఫీసర్ గాని బిఎల్ఓ గాని పండుగ లేదు సార్. అయితే మిత్రులు అంటున్నారు, ఇందా మిత్రులు అంటున్నారు, లేదు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వీరేంద్ర గారు ఒక్క నిమిషం. ఎందుకంటే నగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నగేష్ గారు, ఆయన స్వయంగా ఆయన బిఎల్ఓ అంట. సారీ, బిఎల్ఓనా బిఎల్ఏ చెప్పారు మీరు. మరి మీరు సండే వర్క్ చేస్తున్నారా? సండే వర్క్ చేస్తున్నారా? మీరు సండే వర్క్ చేస్తున్నారా? లేదంట. చూడండి చేయాలి సార్, అది వాళ్ళు చేయాలి. సండే అందరు ఇళ్లలో ఉంటారు సార్, సండే అందరు ఇళ్లలో ఉంటారు, సండే అందరు ఇళ్లలో ఉంటారు. దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, చిన్న ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, కొన్ని సరే సార్, మీరు చెప్పినట్టు ఒక అయిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు నేను రేపు ఓటు అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి చెప్పండి? ఛాలెంజింగ్ ఉంటుంది. అయితే నేను ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తున్నాను సార్ అందరికి, మిత్రులందరికీ ఒకటే, ఈ ఎస్ఆర్ ప్రక్రియ మన ఒక రాష్ట్రంలో జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది నా బీజేపీ, నా కాంగ్రెస్, నా ఏ పార్టీలు అయితే ఉన్నాయి ఆల్ ఇండియాలో పార్టీలు ఎవరికి సంబంధం లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, మరి అట్లాగే ప్రతి 20 years కి ఎలక్షన్, ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన అంటే దీంట్లో ఒక దాన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేయటం అనేది ఉంటుంది. ఆ స్ట్రీమ్ లైన్లో ఏంటి, 20 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు కానీ, లేదా అనేక రకంగా రిపీటెడ్ ఉండొచ్చు, షిఫ్టింగ్ ఉండొచ్చు, లేదా ప్రాంతాలు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని మైగ్రేట్ అయిన ఉండవచ్చు, కొత్త వాళ్ళని యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రక్రియ జరుగుతుంది, సాగుతుంది. కాబట్టి తెలంగాణలో ఇంకొకటి కూడా ఓల్డ్ సిటీ అనేది ఒకటి ఉన్నది. ఈ ఓల్డ్ సిటీ అలాగే మళ్ళీ మన 2 విభాగాల సికింద్రాబాద్, హైదరాబాద్, పాతపట్టణం అని ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్రక్రియ అనేది చాలా నిజంగా పార్టీ వారికి, పార్టీ కార్యకర్తలకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రతి ఒక్క పార్టీలో ఉన్న వారందరూ రేపు ఒక క్యాండిడేట్ కి, రేపు ఒక కార్పొరేటర్ ఉంచాలనో, లేదా ఒక ఎమ్మెల్యేగా నుంచాలనో ఒక బాధ్యత ఉంటే, రేపు అతను ఏ విధంగా తన ఉన్న ఇదొక ప్రక్రియలో చేసుకుంటూ మరి ప్రజల వద్దలో పోయి ప్రజలందరితోటి ఓటు ఉందా లేదా అని తెలుసుకోవటము, ఒట్టి ఎలక్షన్స్ టైంలో వెళ్ళి దండాలు పెట్టడం కాదు, ఈ టైంలో కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళి నాలెడ్జ్ ఇవ్వటము, ప్లస్ అట్లానే వాళ్ళకి సహాయం చేయటము. లేదా ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మార్నింగ్ నుంచి బిజీ వరకు ఎంప్లాయీ సాయంత్రం వస్తారు, అరే ఈ డోర్ మనం టచ్ చేయలేదు అని ప్లస్ మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి, సార్ మీ ఇంటికి నరసింహారావు గారు మీ ఇంటికి వచ్చామా, మేము మా వాళ్ళు ఎవరు వచ్చారా, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారా, లేదా మా పార్టీ వాళ్ళు వచ్చారా అని తెలుసుకొని ఒక ఫామ్ ఇచ్చి ఫిల్అప్ చేసుకోవడము, లేదా సిస్టమ్ తీసుకొచ్చి ల్యాప్టాప్ మీద మీది ఇంత ముందని మీరు ఎక్కడ ఓటేసారా అని చూసుకొని మ్యాపింగ్ చేయటం అనేది బాధ్యతగా పొలిటికల్ పార్టీకి, అక్కడ బిఎల్ఏ, బిఎల్ఓ, బిఎల్ఏ 1 ఈ విధంగా అందరికీ ఇది ఉంటుంది.
సో మీ దగ్గర జరగలేదన్నారు. చేశారా అండి? మరి బీజేపీ సోదరులు చేశారా? సార్ మధ్యలో మాట్లాడదు చెప్తున్నా. మీరంటే Sorry, చేశారా? sorry. ఇదే పని మీరు చేశారా అన్ని చోట్ల అని అడుగుతున్నారు. అవును చేసాము కాబట్టి మేము చెప్తున్నామండి. మేము చేసాము కాబట్టి చెప్తున్నాము. ఉమ్. ఏవైతే ఈ రకమైన చేస్తున్నామో మరి అట్లాగే కాని వాళ్ళకు కూడా మేము అంటే హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రొవైడ్ అంటే నియరెస్ట్ గా బూతింగ్ సార్ మీరు మళ్ళీ ఏ టైంకి రాగలుగుతారు, సండే వస్తారా, మండే వస్తారా, అక్కడ బిఎల్ఓ వాళ్ళని తీసుకురావటము, బిఎల్ఓ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకురావటము, ఆ అపార్ట్మెంట్ తీసుకురావటం, అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ సెక్రటరీ మాట్లాడి ఒక రోజు ఆదివారమో లేకపోతే ఒక సెకండ్ సాటర్డేనో ఈవినింగ్ పూట లేదా ఈవినింగ్ 6 to 7 బిఎల్ఓని తీసుకొచ్చేసి ఆ జిహెచ్ఎంసీలో స్టాఫ్ ఒక 2-3 తీసుకొచ్చి సూపర్వైజర్ ఉంటాడు, బిఎల్ఓ ఉంటాడు, మరి అట్లాగే ఆల్ పార్టీస్ వ్యక్తులు ఏవైతే ఉంటారో బూత్ వైజ్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళ అపార్ట్మెంట్కి వస్తారు. పెద్ద అపార్ట్మెంట్ అనుకోండి, ఒక 50 కుటుంబాలు ఉంటున్నారు అనుకోండి, అటువంటి చోట కంపల్సరీ కుటుంబం దగ్గర రావాలి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎస్ఆర్ ప్రక్రియలో పోలింగ్ బూతులు ఒక అపార్ట్మెంట్ లో 100 ఫ్లాట్ లో 80 ఫ్లాట్ లో ఉంటున్నాయంటే సుమారు అక్కడ 800 ఓటింగ్ 600 ఓటింగ్ అవుతుంటే ఆ అపార్ట్మెంట్ లోనే పోలింగ్ బూత్ తయారవుద్ది. మరి ఎవరన్నా ఒకవేళ అబ్రాడ్ ఉంటే పరిస్థితి ఏంటి సార్? నోట్ చేసుకోండి సార్. అది అబ్రాడ్ ఉంటే పరిస్థితి ఏంటి? అబ్రాడ్ ఉంటే ఏంటి సార్ విదేశాలకు వెళ్ళుంటే పరిస్థితి ఏంటి సార్? ఎవరన్నా విదేశీ వెళ్ళిన వాళ్ళకి ఒకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా. ఓకే, కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటి, వాళ్ళు అక్కడే ఉంటున్నారా, వస్తారా లేదా, వాళ్ళది ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ చూసుకొని ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉన్నారు, వాళ్ళ డిక్లరేషన్ తీసుకొని ఆ ఫామ్ డిక్లరేషన్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఫాదర్ మదర్ లేకపోతే సార్ ఫాదర్ మదర్ లేకపోతే ఫాదర్ మదర్ అయితే వైఫ్ ఉంటుంది, లేకపోతే ఇంకెవరో ఉంటారు కదా సార్. కన్సర్న్ రిలేటివ్ ఉంటాయి. ఇంటి తాళం వస్తే ఓకే, దానికేం చేయలేం కదా. ఇప్పుడు కుటుంబ సభ్యులు అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు భర్త అమెరికాలో ఉన్నాడు, భార్య ఇక్కడ ఉంది, పిల్లలు ఇక్కడ ఉన్నారు, భర్త పెట్టుకుంటుంది కదా. రైట్ ఒక్క నిమిషం సార్ చెప్పండి, నగేష్ గారు చెప్పండి. చెప్పండి సార్, ఇది అయిపోయాక నా ప్రశ్న సూటిగా బీజేపీ అన్నగారికి, ఈ ఓటర్ ఫ్రెండ్లీ ప్రాసెస్ ఎందుకు కాదు ఎస్ఐఆర్? మన దగ్గర మొబైల్ ఇన్ హ్యాండ్ ఉంది. ఈ ఓటర్ ఏదైతే ఎస్ఐఆర్ ప్రాసెస్ ఉందో ఓటర్ ఫ్రెండ్లీ ఎందుకు లేదు? అంత కాంప్లెక్స్ ఎందుకు? 3 కాలాలు పే చేయాలి, 2 ఫామ్లు అక్కడ డ్రాప్ చేయాలి, ఒక ఫామ్ ఇటు రావాలి, యుఎస్ లో ఒక సిటిజన్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ పే చేయవచ్చు. అసలు దిస్ ఇస్ టెక్నో డ్రివెన్ వరల్డ్ కదా. అది దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఏదేదో చెప్తున్నారు సోదరులు. కొంచెం అది అట్లే ఏది ఓటర్ ఫ్రెండ్లీ ఎందుకు లేదు ఈ ప్రాసెస్ అన్నదే క్వశ్చన్ అండి. ఓటర్ ఫ్రెండ్లీ ఎందుకు లేదంటే ఒకటి చెప్తున్నా, 2002 ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకొని దాన్ని మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే కొన్ని ఇప్పుడు చూసాము వెస్ట్ బెంగాల్ కానీ ఇటువంటి రాష్ట్రాలు, ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా మిత్రులు షేర్లింగంపల్లిలో ఉంటారని చెప్పినారు. షేర్లింగంపల్లిలో మీకు రోహింగ్యా లేరు, పాకిస్తాన్ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు.